నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట 86వ సంకీర్తన 7వ చరణం. నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టుదును. 86వ సంకీర్తన 1-7 చరణాలలో దావీదు రాసిన ఈ కీర్తనలో తన ఆపత్కాలములో దేవునికి ఏ విధంగా మొరపెడుతున్నాడో దానికి గల కారణాలను వివరించుటయే కాక ఎందుకు ఎలా ప్రార్థించాలి అన్న తన స్వానుభవాన్ని ఈ కీర్తనలో పొందుపరిచాడు. ప్రేమ, జాలి, కరుణ కలిగిన దేవునికి తనకున్న అవసరతలు, సమస్యలు ఎరిగి ఉన్నవాడని, వాటిని ఆయన మాత్రమే తీర్చువాడని దావీదుకు తెలుసు. కనుకనే దేవునికి మొరపెట్టుటకు గల కారణాన్ని, దేవునితో అతనికి ఉన్నటువంటి సంబంధం, దేవుని యందు అతనికి ఉన్నటువంటి నమ్మకం, దేవునిని ఆత్మతో సత్యముతో ఆరాధించేటటువంటి స్వభావం, దేవుని దృష్టికి యథార్థముగా జీవించడం, అందువలన తాను చేసిన ప్రార్థనకు దేవుడు ఉత్తరమిస్తాడు అన్న సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. 3, 4, 5 చరణాలలో తాను నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అన్న సత్యం దావీదుకు తెలుసు. కనుకనే ప్రార్థించుటలో విసుకకుండా, అలసిపోకుండా ప్రార్థిస్తూ ఆయనిచ్చే జవాబు నిమిత్తం ఎదురు చూస్తూ ఉన్నాడు. దానికి గల కారణం, మనుషుల సహాయాన్ని ఆశించక తనకు కావాల్సిన సహాయాన్ని దేవుని నుంచే ఆశించాడు. లోకంలో ఎవరి మీద దావీదుకు నమ్మకం లేదు. తాను ఎదుర్కొంటున్న ఆపత్కాలంలో తన మొరను దేవుడు విని తనకు సహాయం చేసి తనను లేవనెత్తి ఆదరించేది దేవుడు మాత్రమే అని దేవునినే అన్ని సమయాలలో ఆధారం చేసుకుని ప్రార్థించడం మనం చూడవచ్చు. అదే మనం నేర్చుకోవాలి కూడా. దావీదు వలె విశ్వాసులమైన మనం దేవుని యందు సంపూర్ణ విశ్వాసం ఉంచి మనకెదురైన ప్రతి ఆపత్కాల సమయాలలో దేవునికి మొరపెట్టే వారంగా ఉంటే ఆయన మన మొర ఆలకించి ఉత్తరమిచ్చే దేవునిని మనం కలిగి ఉన్నాం. ఆమెన్.